అని ఇప్పుడు జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం? పక్క 100% బీబీ పాటిల్ గారు గెలుస్తారండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి అభివృద్ధి, నరేంద్ర మోడీ గారు చేసిన డెవలప్మెంట్, ప్రతి ఒక్కరు ముసలోళ్ళ నుంచి చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, యంగ్ స్టార్స్ అందరూ కూడా నరేంద్ర మోడీ గారికే ఓటు వేయదలుచుకున్నారు. బీబీ పాటిల్ వచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే బీబీ పాటిల్ గారి పనితీరు ఎట్లా ఉందండి ఇంతవరకు? బీబీ పాటిల్ గారు మంచిగా చేశారు. ప్రజాసేవ ఆయన దగ్గరకు పోతే ఏది కూడా కాదనలేడు. హాస్పిటల్ విషయంలో కానీ ఏదైనా ఊర్లకు సీసీ రోడ్ విషయం మంచిగా చేశాడు. తను కూడా మంచి డెవలప్ చేశారు. ఇప్పుడు ఇంకా బీజేపీలో రావడం వల్ల ఇంకా ఎక్కువ మెజారిటీ గెలిచే అవకాశం ఉంది. ఆయన కంపల్సరీ గెలుస్తుంది కూడా. వేరే పార్టీల ప్రభావం ఏముండదు అంటారా? ఇప్పుడు ఏది ఉండదండి. కాంగ్రెస్ టీఆర్ఎస్ మొత్తం అయిపోయింది. టీఆర్ఎస్ మొత్తము కుంభకోణాల పార్టీ, కాళేశ్వరం అది అని మొత్తం. ఇది బీజేపీ పార్టీకి ఏది తలుచుకున్నారు ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారికి ఓటు ఇవ్వాలని అనుకున్నాం. ముసలోళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ బీజేపీకే ఓటు వేయాలనుకున్నారు. ప్రతి ఒక్కరు ఏ క్యాస్ట్ చూడలేడు, హిందూ ముస్లిం అందరికీ ముద్రా లోన్స్. మా ఊర్లోనే క్రిస్టియన్స్కి వచ్చినాయి ముద్రా లోన్స్, ముస్లిమ్స్కి వచ్చినాయి. ఎవరు ఏ లోన్స్ కావాలన్నా ముద్రా లోన్స్. ఒక 5 లక్షల నుంచి 20 లక్షల కోటి రూపాయల దాకా ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటే ముద్రా లోన్స్ వచ్చినాయి. ఎన్ఆర్జేసీ అందా మొత్తం సీసీ రోడ్ నరేంద్ర మోడీ గారు ఇచ్చిండు విలేజ్లకు ఇప్పటి వరకు. అది శ్మశాన వాటికలు కానీ, ఊళ్ళో ట్రాక్టర్ కానీ ప్రతి ఒక్కటి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. వీళ్ళు ఏదో వీళ్ళది రుద్దుకొని వీళ్ళు మేము ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ప్రతి ఒక్కటి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. బీబీ పాటిల్ గారు 100% విన్ అవుతున్నారు. జైరాబాద్లో ఫస్ట్ టైం గెలుస్తున్నది బీజేపీ. అనే చెప్పండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎంపీకి సంబంధించి హోరాహోరీ ఉండబోతుందా, లేకపోతే వార్ వన్ సైడ్ ఉండబోతుందా? ఎందుకంటే ఇటు చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అటు చూస్తేనేమో మోదీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది, మళ్ళీ వస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయంటే ఏం చెప్తారు? వార్ వన్ సైడే ఉంటుందన్న ఖచ్చితంగా. మోడీ గారి ప్రభంజనం ముందు ఏ పార్టీ కూడా నిలవలేదు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే కానీ మోడీ గారి అభిమానులు చాలామంది ఉన్నారు. మోడీ గారి పేరు మీదనే అసలు మోడీ గారిని వింటేనే మోడీ గారు దేవుడు లాంటి వ్యక్తి. ఆయనను చూసి చాలామంది ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఊర్లలో కానీ పట్టణాల్లో కానీ తండోపతండాలుగా అభిమానులు వెల్లువెల్లుతున్నారు, బయటకు వస్తున్నారు. స్వయంగా వాళ్ళే వస్తున్నారు. ఇంత మంది పబ్లిక్ బయటకు వస్తున్నారంటే ఇది చాలా గర్వించదగిన విషయము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దేశంలో ఖచ్చితంగా 99% మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు అవుతారు. మరియు ఇక్కడ జైరాబాద్ పార్లమెంట్ వచ్చేసరికి వ్యక్తి ఎవరైనా కానీ ఖచ్చితంగా సర్వేల ఆధారంగా చూస్తే ఇంతకుముందు కూడా సర్వేలు 75% బీజేపీకే ఉండే. ఇప్పుడు క్యాండిడేట్ కూడా థర్డ్ టైం వస్తున్నాడు. ఆయన అభిమానులు, ఇక్కడ ఉన్న బీజేపీ అభిమానుల ఆధారంగా బీజేపీ పార్లమెంట్ ఈజీగా అంటే చాలా ఈజీగా గెలుస్తుంది. అన్న ఇట్లా ఎలక్షన్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని మీ జైరాబాద్ పార్లమెంట్ పరిధి? జైరాబాద్లో బీజేపీ మ్యాక్సిమం ఉంటుంది అన్న. ఎందుకని బీజేపీ అంటారు? బీజేపీ ఇక మోడీ చేసిన డెవలప్మెంట్. ఈయన బీబీ పాటిల్ గారు ఎంపీగా ఉన్నారు కదా, డెవలప్మెంట్ పరంగా ఎట్లా ఉంది? గతంలో ఎట్లా చేస్తున్నారు? గతంలో తెలియదు కానీ ఈసారి చేస్తారేమో అనుకుంటున్నాను. ఓకే, నమ్మకం ఉందా మరి చేస్తారని? ఈసారి చేస్తారని నమ్మకం ఉందన్న. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో మామూలుగా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. సో మీ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ అని అంటే ప్రస్తుతానికైతే 100కు 100 కాదు 200% జహీరాబాద్ లో బీజేపీ గెలవబోతుంది ఈసారి. ఎందుకని అంత పక్కగా చెప్తున్నారు? ఎందుకని అంటే నరేంద్ర మోడీ చేసిన పనులు అలాంటివి. నిన్నటికి మొన్న మన రామ్ మందిర్ చారిత్రాత్మక నిర్ణయం అది. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రధానులు ఉన్నారు కానీ ఇంత నిర్ణయం ఎవరు కూడా తీసుకోలేరు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం నరేంద్ర మోడీ వల్లనే సాధ్యం. అది నరేంద్ర మోడీకి సాధ్యం. అంటే అదొక్క కారణం చేతనే అంటారా? అదొక్కటి చాలు. రామ్ మందిర్ నిర్మాణం 100% బీజేపీ గెలుస్తుంది. అదొక్క బేస్ చాలు. అంటే మిగతా అంశాలు పనిచేయమంటారు? మిగతా కేటగిరీ కూడా ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఏం చేశారు అనుకోవచ్చు? ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు. మన గరీబ్ వాళ్ళకు 1,00,000 రూపాయల లోను, విశ్వకర్మ దానికి సంబంధించిన లోను, మరి డైలీ కూలీ వృత్తులకు లోన్స్ ఇచ్చాడు 10,000, 20,000 అలాంటివి చాలా ఉన్నాయి ఇలాంటివి. దాంతోపాటు ఇప్పుడు బీబీ పాటిల్ గారు ఆల్రెడీ ఎంపీగా పనిచేస్తున్నారు కదా, సో ఆయన ఎట్లా ఉండబోతుంది? ఆయన ప్రజల్లో ఎట్లా ఉంది? ఆయనకు బాగానే ఉంది. ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ ఉంది. ఆయన కూడా అదే సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి కొంచెం బాగా టఫ్ అంటే మాక్సిమం గెలుస్తాడు కూడా. గెలుస్తాడు, 100% గెలుస్తాడు. అందుబాటులో ఉంటారని ఇక్కడ ప్రజల్లో ఉంటాడు. ఏది ఉన్నా ప్రోగ్రామ్ ఉన్నా కార్యక్రమం ఉన్నా వస్తాడు. రేపు ప్రోగ్రామ్ ఉంది అనుకో వస్తాడు, ఈరోజు వస్తాడు.
ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే వెళ్ళిపోతాడు ఓకే. ఉంటాడు. అంటే రోడ్ల పరంగా ఏమైనా డెవలప్మెంట్ అయినాయి అంటే ఇక్కడ రాష్ట్ర పరిధిలో కాకుండా జాతీయ పరిధిలో ఉన్నటువంటి అంశాలు చూసుకుంటే కనుక రోడ్లు. రోడ్లు అయినాయి, ఉమ్. రోడ్లు కూడా అయినాయి. ఓకే. ఆయనకు ఏది అడిగినా కాదని లేడు ఇప్పటి వరకు. ఓకే. మీరు ఏ గ్రామాన పోండి, కేంద్రానికి సంబంధించిన నిధులు హైమాక్స్ కానీ ఏ ఊర్లో పోయి కనుక్కోండి, హైమాక్స్ లైట్లు బీబీ పాటిల్ అని హైమాక్స్ అంటారు. అంతే. ఎవరినన్నా అడగండి మీరు, ఓకే. హైమాక్స్ లైట్లు పెట్టుకోవడంలో ఆయన ఇక సాటి లేడు. అంతే అంటారు. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా సురేష్ షెట్కార్ గారు పోటీ చేయబోతున్నారని చెప్పి చర్చ నడుస్తా ఉంది. ఆయన ఎట్లా ఉండబోతుంది, ఆయన ప్రభావం ఏమైనా ఉంటుంది? ప్రభావం అనేది ఇప్పుడైతే నేనేం చెప్పలేదు దాని గురించి. ఇప్పుడైతే ఎవరిని అడిగినా గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలంటారు. అంతే. గల్లీలో ఎవరైనా ఉండని, ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ ఉండాలంటారు.